అత్యున్నత చట్టాల రూపకల్పన, పాత చట్టాలకు సవరణలు జరిగే సభలకు నిలయం ఆ భవనం. కాబట్టి దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని అంతా భావించడం సహజం. కానీ వాస్తవానికి అక్కడ అంత పటిష్టమైన భద్రత ఉందా? ఎంతో కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే పార్లమెంట్ భవనంలోకి ఎవరైనా చొరబడడం అంత సులభమా? మూడంచెల భద్రతను దాటుకుని పార్లమెంట్లోకి చొరబడడం అందరికీ సాధ్యమేనా? ఇందుకు పార్లమెంట్ భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది? పార్లమెంటులో దాడి అని తెలిసిన వెంటనే దేశం మొత్తం నివ్వెరపోయింది. పార్లమెంటులో అనేక భద్రతా అంచెలు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ, ఫేస్ రికగ్నిషన్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటన పార్లమెంటు భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పాత పార్లమెంటు భవనం 2 దశాబ్దాల క్రితం దాడికి గురైంది. కొత్తగా నిర్మించిన భవనంలోకి 2 వ్యక్తులు ప్రవేశించి స్మోక్ గ్యాస్ వదిలారు. అక్కడ ఎవరికీ ఏమీ కాకపోయినా, దాడికి గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినా, దాడి చేసిన వారు అందరూ పట్టుబడినా దేశ ప్రజలందరినీ చాలా అనుమానాలు తికమక పెట్టేస్తున్నాయి. మనం సరదాగా సినిమా చూడాలని వెళితేనే అక్కడ తనిఖీ చేస్తారు. అంతెందుకు, మెట్రో ట్రైన్ ఎక్కాలంటేనే బ్యాగులతో సహా మనల్ని సెక్యూరిటీ పూర్తిగా తనిఖీ చేస్తారు. అలాంటి దేశ ప్రజలందరి మనోభావాలను రిప్రజెంట్ చేసే పార్లమెంటు దగ్గర అటువంటి చెకింగ్ ఎందుకు జరగలేదు? అసలక్కడ చెకింగ్ జరుగుతుందా? పాస్ చూపిస్తే సెల్యూట్ కొట్టి పార్లమెంటులోకి పంపిస్తారా? దేశ ప్రధాని దగ్గర నుంచి ఎంపీల వరకు అతి ముఖ్యమైన నాయకులు అందరూ ఉండే ప్రాంతంలో అంత సులభంగా ఓ 6 వ్యక్తులు వచ్చి, అందులో 2 భవనంలోకి చేరి అక్కడి నుంచి వీఐపీల మధ్యలోకి దూకి పొగ పెట్టేశారంటే అది నిందితుల తెలివితేటలా, లేకపోతే భద్రతా వైఫల్యమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న నిలువెత్తు ప్రజాస్వామ్య దేవాలయం మన పార్లమెంట్. దేశంలోని అత్యంత భద్రమైన ప్రదేశాల్లో పార్లమెంట్ ఒకటి. అలాంటి పార్లమెంట్లో డిసెంబర్ 13న జరిగిన ఘటన భద్రతా వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం 2001 డిసెంబర్ 13న ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్ భారతం ఉలిక్కిపడింది. అప్పటి నుంచి పార్లమెంటులో భద్రతను మరింత పటిష్టం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఎంపీలు, సరైన గుర్తింపు కార్డు కలిగిన అధికారులు, జర్నలిస్టులు, టెక్నీషియన్లు, పనివారు మినహా పార్లమెంట్లోకి ఎవరికీ అనుమతి లేదు. సందర్శకులు రావాలంటే తప్పనిసరిగా పార్లమెంటు సభ్యుల ద్వారా సెక్యూరిటీ క్లియరెన్స్ పొంది విజిటర్స్ పాసులు తీసుకోవాల్సి ఉంటుంది. సందర్శకుల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఈ పాసులు జారీ చేస్తారు. వీరి ప్రవర్తనకు పూర్తి బాధ్యత ఆయా పార్లమెంటు సభ్యులదే అవుతుంది. పార్లమెంటు భవనం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంటుకు వచ్చే సిబ్బంది విజిటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే 3 అంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంటు ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద, రెండోసారి భవనం వద్ద, చివరగా విజిటర్స్ గ్యాలరీకి వెళ్లే మార్గంలోని కారిడార్లో తనిఖీలు చేస్తారు. పార్లమెంట్లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా గుర్తింపు కార్డులను జారీ చేస్తారు. పార్లమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడి కార్డులు ధరించాలి. సమయానుసారం సిబ్బందికి సైతం భద్రతా తనిఖీలు చేస్తారు. అదనంగా మెటల్ డిటెక్టర్, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు, ఫుల్ బాడీ స్కానర్లు వంటి అధునాతన పరికరాలతో పార్లమెంటు పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను దాటుకుని పార్లమెంటులో దుండగులు పొగగొట్టాలతో అలజడి సృష్టించడం వల్ల పార్లమెంటు భద్రతా ఏర్పాట్లపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కొత్త పార్లమెంటు భవనంలో అధునాతన సీసీటీవీ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్, సెక్యూరిటీ ఆపరేటింగ్ సెంటర్, అధునాతన సాంకేతికత, ఆధునిక ఆయుధాలతో కూడిన భద్రతా దళాలు, ఉన్నత స్థాయి అగ్నిమాపక వ్యవస్థ ఉన్నాయి. పార్లమెంటు భవన నిర్మాణ సమయంలో పార్లమెంటు భద్రతా అధికారుల బృందం పలు దేశాలను కూడా సందర్శించింది. ఏదైనా ఉగ్రవాద దాడి లేదా సైబర్ దాడిని ఎదుర్కోవడానికి ఏ వ్యవస్థ మంచిదో తెలుసుకోవడం జరిగింది. వీటన్నింటినీ ప్రాతిపదికగా తీసుకుని పార్లమెంటు భద్రతా ప్రణాళికను రూపొందించారు. పార్లమెంటు భద్రత కోసం పార్లమెంటు డ్యూటీ గ్రూప్ సిబ్బందిని నియమించారు. కొత్త పార్లమెంటు భవనంలో థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ ఉందని, ఇది పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్లోకి ఎలాంటి చొరబాట్లను సులభంగా గుర్తించగలదని కూడా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ను పర్యవేక్షించడానికి ఫేస్ రికగ్నిషన్ సిస్టంతో కూడిన అధునాతన సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇవి 360 డిగ్రీలు తిరుగుతాయి. ప్రతి కదలికపై నిఘా ఉంచుతాయి. పార్లమెంటుకు రక్షణగా ఉండే భద్రతకు ఆధునిక ఆయుధాలు, పరికరాలు ఉన్నాయి. సైబర్ దాడులను అడ్డుకోవడం, కొత్త పార్లమెంటు హౌస్ సైబర్ భద్రత కోసం 2 ప్రత్యేక భద్రతా ఆపరేటింగ్ సెంటర్లను సృష్టించడం జరిగింది. పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్లో అనుమానాస్పద వ్యక్తిని నిలువరించడానికి కొత్త ఐడీ కార్డుల నుంచి అనేక స్థాయి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. వీటిలో అడ్డంకులు, చెక్ పాయింట్ల వద్ద ఆధునిక ఆయుధాలు, పరికరాలతో కూడిన భద్రతా దళాలు ఉన్నాయి. పార్లమెంటులో 1272 మంది కంటే ఎక్కువ మంది ఎంపీలు కలిసి కూర్చోవచ్చు. పాత పార్లమెంటు ఆకారం గుండ్రంగా ఉంటుంది. అయితే కొత్త భవనం త్రిభుజాకారంలో రూపొందించబడింది. పాత లోక్సభ సిట్టింగ్ సామర్థ్యం 590 మంది. కొత్త లోక్సభలో 888 సీట్లు ఉన్నాయి. ఇక్కడి సందర్శకుల గ్యాలరీలో 336 మందికి పైగా కూర్చునే ఏర్పాట్లు ఉన్నాయి. కొత్త రాజ్యసభలో 384 సీట్లు ఉన్నాయి. సందర్శకుల గ్యాలరీలో 336 మందికి పైగా కూర్చోవచ్చు. లోక్సభలో చాలా స్థలం ఉంది. ఉభయ సభల సంయుక్త సమావేశంలో 1272 కంటే ఎక్కువ మంది ఎంపీలు లోక్సభలోనే కూర్చోవచ్చు. పార్లమెంటులోని ప్రతి ముఖ్యమైన పనికి ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. అధికారులు, ఉద్యోగులకు హైటెక్ ఆఫీస్ సౌకర్యం కూడా ఉంది. కేఫ్, డైనింగ్ ఏరియాల్లో కూడా హైటెక్ రక్షణ పరికరాలు అమర్చారు. ఇవన్నీ ఉన్నా కూడా పార్లమెంటులో జరగకూడనిది జరిగింది. ఇప్పుడు ఇది ఎలా జరిగింది? ఇటువంటివి పునరావృతం కాకుండా ఏమి చేయాలి అనే విషయాలను అధికారులు దృష్టి సారించారు. కొత్తగా నిర్మించిన అధునాతన పార్లమెంటుకు భారీ భద్రత ఉన్నప్పటికీ లోక్సభలోకి ప్రవేశించి స్మోక్ దాడికి పాల్పడడం పెద్ద దుమారమే రేపుతోంది. ఏదేమైనా ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.